రోడ్డు ప్రమాదంలో చనిపోయిన కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత డెడ్ బాడీకి పోస్టుమార్టం పూర్తయిన తర్వాత కార్ఖానాలోని ఇంటికి తీసుకొచ్చారు. అభిమానులు పార్టీ నేతల సందర్శనార్థం లాస్య డెడ్ బాడీని కాసేపు ఇంటి దగ్గర ఉంచారు. సాయంత్రం అంతిమ యాత్రగా బయలుదేరి ఈస్ట్ మారేడ్పల్లిలోని శ్మశాన వాటికలో లాస్య అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఉదయం సికింద్రాబాద్ నుంచి సదాశివపేటకు వెళ్తుండగా పటాన్చేరు ఓఆర్ఆర్పై ప్రమాదం జరిగింది. ఎమ్మెల్యే కారు లారీని ఢీకొట్టి అదుపు తప్పి డివైడర్ను ఢీకొంది. దీంతో లాస్య నందిత స్పాట్లోనే చనిపోయారు. ప్రమాదంలో కారు డ్రైవర్ ఆకాష్కు తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని మదీనాగూడలోని శ్రీకర హాస్పిటల్కు తరలించారు. ఆకాష్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. లాస్య నందిత మృతితో కుటుంబ సభ్యులు, అభిమానులు కన్నీరు మున్నీరవుతున్నారు. 2015లో రాజకీయాల్లోకి వచ్చారు లాస్య నందిత. 2016లో తన తండ్రి సాయన్నతో పాటు బీఆర్ఎస్లో చేరారు. 2016లో కవాడిగూడ నుంచి కార్పొరేటర్గా గెలిచారు లాస్య నందిత. కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా ఉన్న సాయన్న 2023 ఫిబ్రవరి 19న అనారోగ్యంతో చనిపోయారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో లాస్య నందితకు టికెట్ ఇచ్చారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఇటీవల నల్గొండ సభకు వెళ్లిన సమయంలోనూ నందిత కారుకు ప్రమాదం జరిగింది. అప్పుడు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఇప్పుడు పటాన్చెరు ఓఆర్ఆర్పై జరిగిన ప్రమాదంలో చనిపోయారు లాస్య నందిత. రోడ్డు ప్రమాదంలో చనిపోయిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత పార్థివ దేహానికి నివాళులర్పించారు మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. లాస్య నందిత కుటుంబ సభ్యులను ఓదార్చారు. పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అధికార లాంఛనాలతో లాస్య నందిత అంత్యక్రియలు నిర్వహిస్తామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారన్నారు. లాస్య నందిత మృతి బాధాకరమన్న కోమటిరెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామన్నారు. మంచి నాయకురాలు ఎమ్మెల్యేగా గెలిచి 3 మాసాలు కాకముందనే మరణించడం, ఎంతో భవిష్యత్తుతో పాటు ఎమ్మెల్యేగా గెలిచిన కొన్ని రోజుల్లోనే ప్రజలకు వాళ్ళ తండ్రిలాగానే ప్రజల మధ్య సంబంధాలు ఏర్పరచుకొని ఆమె చనిపోవడం చాలా బాధాకరం. ఈ సందర్భంగా భగవంతుని ప్రార్థిస్తూ ఆమెకు శాంతి కలగాలని, ఆ కుటుంబ సభ్యులను కూడా ధైర్యాన్ని ఇవ్వాలని మాకు చెప్పడానికి కూడా మాటలు వస్తలేదు. ఎందుకంటే సాయన్న గారు చనిపోయి మన ఫిబ్రవరి 19కి ఒక సంవత్సరిక కార్యక్రమాలు పూర్తి చేసుకున్నాం. అంటే 4 రోజుల క్రితం. సంవత్సరం తిరగకముందే సంవత్సరం అయిన 4 రోజులకే ఆ కుటుంబంలో మళ్ళా ప్రజలతో ఎన్నికైన ఎమ్మెల్యే సాయన్న కూతురు మరణించడం చాలా బాధాకరం. సాయన్నతో నాకు వ్యక్తిగతంగా గత 15 సంవత్సరాలు ఇద్దరం కలిసి శాసనసభలో ఎమ్మెల్యేగా ఉన్నా, ఏనాడు ఆయన అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా అందరితో మంచిగా ఉండేవాడు. ఆయనలాగానే తక్కువ సమయంలోనే లాస్య నందిత కూడా అందరితో చురుగ్గా యాక్టివ్గా ప్రతిరోజు అసెంబ్లీలో కనిపించేది. నిజంగా కూడా ప్రతి ఒక్కరిని దిగ్భ్రాంతి గురి చేసిన సంఘటన జరిగింది. దాంతోపాటు ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి వారు కూడా చీఫ్ సెక్రటరీ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అధికార లాంఛనాలతో కూడా అంత్యక్రియలు చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చీఫ్ సెక్రటరీ గారికి నేను కూడా మాట్లాడాను. సీఎం సెక్రటరీ శేషాద్రి గారితో మాట్లాడాను. సీఎం గారు కూడా దాన్ని అధికారులతో చేయాలని చెప్పి డిక్లేర్ చేయడం జరిగింది. తప్పకుండా ఆ పేరు మీద, సాయన్న గారి పేరు మీద, ఆ ప్రజలలో వాళ్ళకున్న సంబంధాల మీద తప్పకుండా కంటోన్మెంట్లో ఆమె ఏదైతే కోరుకున్నదో